मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. ఈ రోజున అమ్మవారి ఉపాసకులు అంటే సహజంగా ఇళ్లలో రోజు కూడా ఏదో ఒక సమయంలో అమ్మవారిని పూజించుకునేటటువంటి మహిళలు లేకపోతే పురుషులు అని మాత్రమే ఉద్దేశం లేండి. పెద్ద పెద్ద అమ్మవారి ఉపాసకులు అని నా ఉద్దేశం కాదు. సాధారణంగా అమ్మవారిని ఇష్టపడి ఇంట్లో పూజించుకునేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అమ్మవారికి హారతిచ్చే సమయంలో చెప్పదగిన సౌందర్యలహరి శ్లోకం ఏమిటి, అది నేను మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తానండి. చాలా బాగుంటుంది అర్థం. సౌందర్యలహరిలో మీరు చూసుకుంటే 100 శ్లోకాలు 100 అద్భుతమైన అర్థాలండి. అసలు ఇంత గొప్పగా ఎలా రాశారు అని ఆలోచిస్తేనే చాలా చాలా ఆనందంగా ఉంటుంది. అంత మహనీయులైనటువంటి పండితులు మన భరత భూమిలో పుట్టారండి. అందులో అతి ముఖ్యులు పండితులు అని మనం అనకూడదు. ఆ స్థాయి మించి యతీశ్వరులు సాక్షాత్తు శంకరులు కదా, శంకరాచార్యుల వారే కదా ఈ యొక్క సౌందర్యలహరి మనకు అందించింది. సౌందర్యలహరిలో 22వ శ్లోకం అండి. భవానిత్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవానిత్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం. ఈ శ్లోకం అండి చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో మరొక ప్రత్యేకత ఏమిటో చెప్పమంటారా? అమ్మవారి యొక్క కరుణ భక్తుడి పైన ఏ విధంగా ఉంటుంది అనే అంశం కూడా ఇందులో ఉంటుంది. ఈ అర్థం వస్తుంది మనం శ్లోకం చూస్తే కనుక. ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ అమ్మవారికి హారతిస్తే కనుక అమ్మవారి యందు మనకు భక్తి మరింతగా పెరుగుతూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. దృష్టిలో పెట్టుకోండి, ఏం కోరుకుంటే ఆ కోరిక తీరుస్తుందండి అమ్మవారు. భవానిత్వం దాసే. భవాని అంటే ఏమిటండి? భవః అంటే భవుడు, శివుడు. భవాని అంటే శివుని పత్ని, భవుని పత్ని. భవానీ అని సంబోధన. భవాని అంటే హే భవాని అని. త్వం అంటే నువ్వు. దాసే మయి దాసుడినైనటువంటి నాయందు. వితర దృష్టిం సకరుణాం కరుణతో కూడుకుని ఉన్నటువంటి దయార్ద్రమైన దృష్టిని నా మీద ప్రసరించు, ఈ దాసుడి పైన ప్రసరించు అని అర్థం. ఈ వాక్యానికి అర్థం ఇది. ఈ శ్లోకంలో ఏమిటట చిత్రంగా ఉంటుంది, కొంత బాగుంటుంది మాట అండి. అంటే ఈ విధంగా భవానిత్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం అని ఇతి స్తోతుం వాంఛన్, ఈ విధంగా అమ్మవారిని ప్రార్థించాలి అని. ఇతి స్తోతుం వాంఛన్ కథయతి, ఈ విధంగా అమ్మవారిని ప్రార్థించాలి అని చెప్పేసి సాధకుడు భవానిత్వం అన్నాడంతే, ఇంకా పూర్తి వాక్యం అన్నే లేదు. భవానిత్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం అంటే ఏమిటి? ఓ భవానీ, ఈ దాసుని యందు దయార్ద్ర హృదయంతో దయతో కూడినటువంటి కరుణను ప్రసరింపజేయి అని అమ్మవారిని సాధకుడు ప్రార్థించడానికి పూనుకుని ఇతి స్తోతుం వాంఛన్ కథయతి, పూనుకున్న తర్వాత ప్రార్థించాలి కదా, భవానిత్వం అన్నాడు అంతే. ఇంకా అసలు వాక్యంలో సగం కూడా చెప్పలేదు. ఆ విధంగా ఎవరైతే ప్రార్థించాలి అని చెప్పేసి మొదలుపెట్టి 2 పదాలు వాక్యంలో 5% మాత్రమే ఎవరైతే ఉచ్చరిస్తారో భవానిత్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం, ఆ తత్క్షణమే అతడికి, ఆ యొక్క సాధకుడికి లేకపోతే ఆ యొక్క సాధకురాలికి నువ్వు అమ్మవారు త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం, అంత మాత్రానికే అమ్మవారు అంటే నువ్వు ఆ యొక్క సాధకుడికి సాయుజ్యాన్ని ఇచ్చేస్తూ ఉన్నావు, ముక్తిని ఇచ్చేస్తూ ఉన్నావు. అంటే ఇంకా నోరు తెరిచి అడగడానికంటే ముందే అమ్మవారు ఇచ్చేస్తుంది. ఎవరికి ఇచ్చేస్తుంది? భక్తుడికి ఇస్తుంది, సాధకుడికి ఇస్తుంది. అంటే సాధారణంగా శాస్త్రాలు ఏం చెబుతాయంటేనండి, మనం మనసులో ఒకటి అనుకుంటాం, అనుకున్న తర్వాత మాటల ద్వారా చెబుతాం, చెప్పిన తర్వాత చేతల ద్వారా చేస్తాం కదా. మనం మాటల ద్వారా అమ్మవారిని అడగాలి అని అంటే మనం మనస్సులో ముందు అనుకోవాలి కదా. అమ్మవారు ఏమీ సాధారణ వ్యక్తి కాదు కదా, మన నోటితో చెప్పిన తర్వాత మాత్రమే అర్థం చేసుకోవడానికి. మన మనస్సులో రాగానే అర్థమైపోతుంది ఆవిడకి.
కావున వీడి మనస్సులో ఈ భావన వచ్చింది కదా అని చెప్పేసి నోటు నుండి బయటకు రావడానికంటే ముందే భక్తుడు కోరుకోబోయేది అమ్మవారు ఇచ్చేస్తుంది. ఎంత అద్భుతమైనటువంటి కరుణ! అమ్మవారు భక్తుడి పట్ల ఏ విధంగా ఉంటుంది అని చెప్పేటటువంటి శ్లోకం అండి. అంత మాత్రమే కాదు, ఇక్కడ భవాని త్వం అనంటే మరొక అర్థం కూడా పెద్దలు చెబుతారు. భూసత్తాయాం అనేటటువంటి సంస్కృత ధాతు ఉంటుంది. భవతి, భవతః, భవంతి అని చెబుతూ ఉంటారు. అందులో భవాని అనేటటువంటిది ఉంటుంది. త్వం భవాని, భవాని త్వం. భవాని అంటే ఏమిటి? అవుతాను అని అర్థం. నేను పండితుడిని అవుతాను, లేకపోతే నేను ఫలానా డాక్టర్ని అవుతాను అని చెప్పేసి ఎవరైనా సంస్కృతంలో చెప్పాలనుకోండి, భవాని వైద్య, భవాని పండిత, ఈ విధంగా చెప్పచ్చు. ఇక్కడేముంది? భవాని త్వం అని ఉందండి. అంటే నేను నువ్వవుతాను అని చెప్పేసి, అంటే మొదటి 2 పదాల్లోనే అమ్మవారి యొక్క సాయుధ్యాన్ని కోరడం అనే అర్థం వచ్చేటటువంటి పదాలు వచ్చేస్తూ ఉన్నాయి. సందర్భం ఉంది, అది కూడా ఒక కారణం కావచ్చు అని చెప్పేసి కొంతమంది పండితులు వ్యాఖ్యానం చేశారండి. ఏది ఏమైనప్పటికీ కూడా భవానిత్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం అనేది ముఖ్యమైనటువంటి వాక్యం ఈ మొత్తం శ్లోకంలో దృష్టిలో పెట్టుకోండి. ఓ భవాని అంటే ఓ భవుడి పత్ని, అంటే ఓ శివుడి పత్ని, నువ్వు ఈ యొక్క దాసుని యందు దయతో కూడినటువంటి ఒక కరుణను ప్రసరింపజేయి అని ఎవరైతే అలా ప్రార్థిద్దాము అని భావించి మొదలుపెట్టి భవానిత్వం అంటారో అన్న వెంటనే అమ్మవారు ఏం చేస్తుంది? తదైవత్వం తస్మై దిశసి నిజ సాయుధ్య పదవీం. ఈ 2 పదాలు చెప్పగానే ఆవిడ అమ్మవారి యొక్క సాయుధ్యాన్ని ఇచ్చేస్తుంది, ముక్తిని ఇచ్చేస్తుంది. సాయుధ్యం అనేటటువంటిది 4 రకాలుగా ఉంటుందండి. సాధారణంగా సాలోక్యం అంటారు. సాలోక్యం అంటే ఏమిటి? ఆ దేవత యొక్క లోకానికి చేరుకోవడం. ఆ తర్వాత సామీప్యం అంటారు. ఆ లోకానికి చేరుకుని ఆ దేవతకు దగ్గరగా ఉండడం, అది సామీప్యం. సారూప్యత అనేది కూడా ఒకటి ఉంటుంది. ఆ దేవతతో సమానంగా, అంటే ఆ దేవత రూపాన్ని పొందడం. సాధారణంగా ఫలానా ఉపాసకులు ఏదైనా ఒక దేవతను ఉపాసించేటటువంటి వాళ్ళని మీరు గమనిస్తే కనుక దేవీ ఉపాసకులు, సుప్రసిద్ధ దేవీ ఉపాసకులు అనుకోండి, లేకపోతే సుప్రసిద్ధ దత్తాత్రేయోపాసకులు, సుప్రసిద్ధ శివ ఉపాసకులు, వాళ్ళని భక్తులు ఏమంటారంటే సాక్షాత్తు ఆయన శివస్వరూపం అండి అంటారు. సుప్రసిద్ధ నారాయణ ఉపాసకులు సాక్షాత్తు నారాయణ స్వరూపులండి మీరు అని చెప్పేసి అంటారు. ఎందుకంటారు? సాక్షాత్తు మీరు దేవీ స్వరూపులండి. వేద పండితులను కూడా సాక్షాత్తు మీరు వేదమాత స్వరూపం అండి అంటారు. ఎందుకంటారు అనంటే కనుక వాళ్ళను ఉపాసించి 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 సారూప్యత వచ్చేస్తుంది వీళ్ళకి. అది సనాతన ధర్మంలో ప్రత్యేకమైనటువంటిది. అందువల్ల సాధారణ మనిషి బాగా ఉపాసన చేసి ఉపాసకుడైనటువంటి వాడు రోజులో గంటలు గంటలు అమ్మవారి ఉపాసనో, అయ్యవారి ఉపాసనో, మహావిష్ణు ఉపాసనో చేస్తూ జీవితాన్ని గడిపేవాళ్ళు కొంతకాలానికి ఆ స్వరూపమే అని భక్తులో శిష్యులో అనడంలో తప్పు ఉండదు. ఎందుకు అనంటే ఉపాసన చేసి చేసి సారూప్యత వచ్చేస్తుంది, ఆ దేవత ఇస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇది సనాతన ధర్మ అనుకూలమైనటువంటి అంశమే. వేద పండితులను అనడమే చూసాం మనం. మీరు సాక్షాత్తు వేదస్వరూపం అండి, సాక్షాత్తు వేదమాత స్వరూపం అండి మీరు అంటూ ఉంటారు. ఎందుకు అనంటే రోజులో 6-7 గంటలు 8 గంటలు వేదాన్ని చదువుతూ 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 ఆ విధంగా కొన్ని సంవత్సరాల పాటు చేసేసరికి సారూప్యత వచ్చేస్తుంది అన్నమాట. వాళ్ళొక మాట అన్నా కూడా అయిపోతూ ఉంటుంది, అమ్మవారు ఉపాసకులే ఎవరైనా సరే. ఆ విధంగా సారూప్యత ఒకటి. ఇందులో ఏ విధమైనటువంటి సాయుధ్యాన్నైనా సరే భగవంతుడు ఇవ్వగలుగుతాడు, ఆయన ఇష్టం అది. కావున అమ్మవారిని ఈ విధంగా ప్రార్థించేటటువంటి వ్యక్తికి అమ్మవారు ఏ విధమైన సాయుధ్యం ఇస్తుంది అనేది ఆవిడ ఇష్టం. భవానిత్వం అని మొదలు పెట్టగానే ఇచ్చేస్తుంది సాయుధ్యం అని చెప్పేసి చెబుతూ ఇందులో చివరి వాక్యం అండి చాలా అద్భుతంగా ఉంటుంది. ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం. ముకుందుడు అంటే మహావిష్ణువు, బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు. వీళ్ళిద్దరి చేత కూడా ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం అని చెప్పేసి అన్నారు. అంటే వాళ్ళ యొక్క కిరీటాలు శుద్ధ స్ఫటిక కిరీటాలని అర్థం. అంటే మణులు, మాణిక్యాలు, రత్నాలతో నిండి ఉండేటటువంటి కిరీటాలు. బ్రహ్మదేవుడు అయినా సరే, మహావిష్ణువు అయినా సరే, వాళ్ళ కిరీటాల నుండి వచ్చేటటువంటి కాంతి చేత హారతులు అందుకునేటటువంటి పాదములు కలది అని అర్థం మాటండి. ఎలా హారతులు అందుకుంటుందిట? మహావిష్ణువైనా బ్రహ్మదేవుడైనా అమ్మవారి వద్దకు వచ్చి ఆవిడ పాదాలను శిరస్సు తాకించి నమస్కారం చేసినప్పుడు
ఆ యొక్క శిరస్సుకు ఉన్నటువంటి కిరీటాలలో ఉన్నటువంటి మణులు రత్నాలు మెరుస్తూ మెరుస్తూ ధగధగలాడుతూ ఉంటాయి కదా, ఆ కాంతి చేత అమ్మవారి పాదాలు నీరాజనాలు అందుకుంటాయి. అలాంటి పాదములు కలిగి ఉన్నటువంటిది అని అర్థం. కావున నీరాజనానికి, నీరాజన విధికి ఈ శ్లోకం చెప్పుకోవడం అనేది పెద్దలు చేస్తూ ఉంటారు. ఇళ్లలో అమ్మవారికి హారతి ఇచ్చేవాళ్ళు కూడా ఈ శ్లోకాన్ని మంగళహారతికి వాడుకోవచ్చు. ఈ శ్లోకం సదా జపిస్తూ ఉంటే కనుక, ఎక్కువ సార్లు జపిస్తూ ఉంటే కనుక ఐశ్వర్య ప్రాప్తి వస్తుంది, గృహప్రాప్తి కూడా కలుగుతుంది అని చెప్పేసి పెద్దలు చెబుతూ ఉన్నారు. తప్పక ఈ శ్లోకం తాత్పర్యం పై మీ అభిప్రాయం ఏమిటో తెలియజేయండి. స్వస్తి. सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रता